మీ వారికి ఫోన్ చేసి ఐ లవ్ చెప్పాలి. హలో, ఏం చేస్తున్నా? ఐ లవ్ యూ. నమస్కారం. ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. గేమ్ ఓకేనా? ఓకే. దానిలో ఏముంటే అవి తీసుకొని దానిలో ఏముంటే అది చేయాలి. నీకు ఓకేనా? ఛాలెంజ్. ఓకే, తీసుకో. ఎట్లా? ఓకే, దూరంగా వెళ్ళి ఎందుకు దగ్గర వస్తా? కొంచెం మంచిది రావే. చూడండి. చూపించారు. కెమెరాకి ఏం అవసరం లేదు, మీకు చదివితే చాలు. పులిలాగా అరవడం. పులిలాగా అరవాలంట. అరువు ఒకసారి. అదే అలాగా పులిలాగా అంటే అట్టాలుగా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అట్ట కదా ఇవన్నీ అట్టారు. పులిలాగా అరవడం అంటే అట్ట. నెక్స్ట్ వచ్చేపటికి ఏమో బులుగు చీర కట్టుకొని ఉంది, ఎవరో నాకు తెలీదు. ఒకసారి అడగండి, తీసుకోండి. ఏమొస్తే అది చేయాలి. నీకు ఇష్టం ఉన్న వాళ్ళ పేరు చెప్పండి, ఎందుకో కూడా చెప్పండి. నాగరాజు. ఎందుకు ఇష్టమో కూడా చెప్పండి. అబ్బాయి నీకేమవుతాడు? కొడుకు. ఓకే. ఎందుకు ఇష్టమో కూడా చెప్పండి. సెకండ్ పర్సన్ కూడా ఉంది. ఫస్ట్ పర్సన్నే చెప్పాలి. ఎందుకు ఇష్టమో కూడా చెప్పాలి. ఎందుకు ఇష్టం అంటే వాడే. నాకు ఇంకేదైనా అదే ఏదైనా అంటే ఎందుకు, ఏ విషయంలో ఇష్టమయ్యాడు? కామ్గా ఉంటాడు, కూల్ డౌన్గా ఉంటాడు, చక్కగా చదువుతాడు, చెప్పిన మాట వింటాడు. ఓకే. అమ్మ అంటే ఇష్టం, అందుకే నీకు కొడుకు అంటే ఇష్టం. అవును. ఓకే. మేడం గారు ఏం చెప్పారంటే వాళ్ళ కొడుకు వాళ్ళు చెప్పినట్టు వింటాడు కాబట్టి అందుకు ఇష్టం అంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మీ ఏ ఊరు? మాది బేతపూడి. మీరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఫంక్షన్కి వచ్చాం. ఓకే. దీనిలో కొన్ని ఐటమ్స్ రాసి పెట్టాం పేర్లు. దీంట్లో ఏం వస్తే అది చేయాలి. తీసుకోండి, ఒకటి కలిపి తీసుకోండి. చదవండి దాంట్లో ఏముందనేది. తీసిస్తా అన్న. ట్రూత్ ఆర్ డేర్ వచ్చింది. ట్రూత్ ఆర్ డేర్ అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా సమాధానం చెప్పాలి, లేకపోతే డేర్ ఇస్తా చేయాలి. అంటే డేర్ చేస్తారా మీరు ఏదైనా? మీ 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 వారికి ఫోన్ చేసి ఐ లవ్ చెప్పాలి. ఫోన్ చేసి ఏం లేదు, ఫోన్ ఎత్తంగానే ఐ లవ్ యూ. ఊరగా అసలు ఫోన్ ఎత్తంగానే ముందు ఐ లవ్ యూ అని చెప్పాలి, అంతే. ఒకసారి చేయండి. మీ ఫోన్ ఏది? కెమెరా మాట్లాడు. హలో, ఏం చేస్తున్నా? ఐ లవ్ యూ. ఏంటి బాబా అన్న? ఇంకోసారి ఐ లవ్ యూ. తీసుకో. అది నేను చదువుతా. ఇటు నీ శత్రువు పేరు చెప్పండి. నీ శత్రువు ఎవరు? రచ్చి. రచ్చి నీ శత్రువా? రచ్చి పేరు చెప్పేవా? రచ్చి నీ శత్రువా? అమ్మాయి నీకేమైంది? చెల్లి. చెల్లి నీకు శత్రువా? ఏమైంది? ఏముంది? గాడిదలాగా అరవడం అంట. అది గాడిదలాగా ఉందా? గాడిద. ఓకే. మీ ఊరు పేరు? బాలమర్రు. ఓకే. ఇప్పుడు దీనిలో ఇంకా మూడు ఉన్నాయి. మూడిట్లో ఏదో వస్తే అది చేయాలి. ఓకేనా? ఏమనుంది? ఒక పాట పాడాలి. కనపడేది పాడండి. శబరిమల అయ్యా నీకు పులి వాహనం, పళనిమల అయ్యా నీకు నెమలి వాహనం, హరిహరోం హరా హర హరోం హరా, స్వామి తిందకతోం అయ్యప్ప తిందకతోం, స్వామి తిందకతోం తోం అయ్యప్ప తిందకతోం తోం, అయ్యప్ప తిందకతోం తోం స్వామి తిందకతోం తోం. శబరిమల అయ్యా నీకు ఇరుముడి పూజ, పళనిమల అయ్యా నీకు కావడి పూజ, హరిహరోం హరా హర హరోం హరా, స్వామి తిందకతోం
అయ్యప్ప తిందక తోం స్వామి తిందక తోం తోం అయ్యప్ప తిందక తోం తోం అయ్యప్ప తిందక తోం తోం స్వామి తిందక తోం తోం శబరిమల అయ్యా నీకు బాణాయుధం పళనిమల అయ్యా నీకు వేలాయుధం హరిహరోం హరా హరహరోం హరా స్వామి తిందక తోం అయ్యప్ప తిందక తోం స్వామి తిందక తోం తోం అయ్యప్ప తిందక తోం తోం